ఆదిమ కాలం నుంచి మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆశపోయాడు. పిడుగు ఎందుకు పడుతుంది, రాత్రి ఎందుకు చీకడుతుంది, ఈ ప్రశ్నలు అతని మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు వెనుక ఒక్క శక్తి ఉందని అతను అనుభవించాడు. భక్తి అనేది కేవలం దేవుణ్ణి పూజించడం భావన. అది మనల్ని వినయంతో నింపుతుంది. మనకు తెలియని గొప్ప శక్తి ముందు ఈ భావన మనిషిని స్వార్థం నుంచి దూరం చేస్తుంది. అతని లోపల దయ, కరుణ, సహనం వంటి మంచి లక్షణాలను పెంచుతుంది. ఎందుకంటే ఇవే వారి జీవనాధారం. చెట్లు లేక గాలి ఉండదు, సూర్యుడు లేకపోతే వెలుగు ఉండదు. అందుకే వారు ప్రకృతిని నమస్కరించారు. ఈ నమస్కారం క్రమంగా భక్తిగా మారింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వికారాలను ఈ కలుకట్టే పెరుగుతాయి. నిజాయితీ, వినయం, సహనం భక్తి ద్వారా మనలో పెరుగుతాయి. భక్తి కేవలం ఆలయంలోనే ఉండదు. మనం ప్రతి పనిలో నిజాయితీతో ఉండేది కూడా భక్తే. ఈ సందర్భాల్లో మనసు స్థిరంగా చాలా కష్టం. కానీ భక్తి మనసుకు ఓదార్పిస్తుంది. మనిషి జీవితం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు విజయాలు వస్తాయి, కొన్నిసార్లు అపజయాలు వస్తాయి. భక్తి మనిషిని లోపల నుంచి మార్పు కన్నా లోపల జరిగే మార్పు చాలా గొప్పది. మన సంప్రదాయంలో ఎంతో పాఠాలు భక్తి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అతను తన తప్పులంతో భక్తి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మనిషి తన జీవితంలో నేనెందుకు పుట్టాను, నా జీవితంలో నా పాత్ర ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అతను వెతుకుతాడు. అది అతనికి దిశ చూపుతుంది. భక్తి మనిషికి వినయం నేర్పుతుంది. వినయం ఉన్నవాడు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు. అతను తన విజయాలను గర్వంగా కాకుండా అతను తన అపజయాలను కూడా ఒక పాఠంగా తీసుకుంటాడు. భక్తి మనిషిని ఒంటరితనం నుంచి బయటకు తీసుకువస్తుంది. అతనెప్పుడూ ఒంటలాన కానిస్తుంది. మన సమాజంలో భక్తి అనేక రూపాల్లో కనిపిస్తుంది. కొందరు సేవ చేస్తారు. అది మన ఆలోచనను శుద్ధి చేస్తుంది, మన హృదయాన్ని ప్రశాంతంగా సంపాదించుతుంది. భక్తి మనిషిని స్వార్థం నుంచి పరకోసం కాకాని ఇతన్నరకుంబ జీవితరిస్తాండి. మన సంప్రదాయం మనకు చెప్పేది ఒక్కటే: భక్తి ఉన్నన చోట ఆశ, ప్రేమ ఉంటుంది. ఈ విధంగా బన్నీమిషి పనజితాన్ని మదిపను అనక్క బన చేస్తుంది. మన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా అది మనిషి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.